హరిహర వీరమల్లు అనే ఈ సినిమా ఏకంగా ముఖ్యమంత్రి ట్వీట్లు వేశారు, ఇంకా మంత్రులు ట్వీట్లు వేశారు. అసలు ప్రభుత్వమే ఎక్కలేని ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అండ్ ప్రభుత్వమే అంత ఉత్సాహంగా ఉంటే మరికొందరు అధికారులు లేకుంటే మరికొందరు ఏ విధంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు? అలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడబోతూ ఉన్నారు. కారణం, కొందరు విద్యార్థి సంఘాలు ఆయన మీద కోర్టుకు ఎక్కబోతూ ఉన్నాయి. ఆయన మీద ఈరోజు రేపు పిటిషన్ వేయబోతున్నాయి హైకోర్టులో. ఎందుకని? ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచారు అని. అయితే ఒక కథనం ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ థియేటర్ను హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చారట. అది ఇవ్వడంగానే ఎట్లా ఇచ్చారనుకున్నారు? రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్స్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు తమ ప్రాంగణాలను ప్రభుత్వం ఇచ్చిన మెమోను అనుసరించి విద్యా సంబంధమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఒక సినిమా కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఇవ్వడం ద్వారా ప్రభుత్వ జీవోను వీసీ రాజశేఖర్ అతిక్రమించారు. జూలై 23వ తేదీన ఈ కన్వెన్షన్ థియేటర్ను విద్యా సంబంధమైన కార్యక్రమం కోసం అని చెప్పి ఆదిత్య కాలేజీ 10 రోజుల క్రితమే బుక్ చేసుకుందట. ఒక కాలేజీ బుక్ చేసుకుంది జూలై 23వ తేదీ విద్యా సంబంధమైన కార్యక్రమం కోసం. దాన్ని అందుకే ఇవ్వాలి. ప్రతి ఏటా ఆదిత్య కళాశాల అచీవ్మెంట్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేసుకుంది. ఆదిత్య కళాశాలలో చదివి మంచి ఉద్యోగాలు పొందిన 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన రిజర్వేషన్ ఏర్పాట్లను కూడా చేసుకున్నారట. కానీ ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం అలా అడిగిన వెంటనే ఆదిత్య కళాశాల ఏదైతే రిజర్వేషన్ చేసుకున్నారో ఆ రిజర్వేషన్ వైస్ ఛాన్సలర్ తక్షణం రద్దు చేసేశారట. వాయమ్మో, అవును మరి. ఇది ఒక అంతర్జాతీయ సినిమా. 2025 జనవరి 29న విడుదల చేసిన ప్రభుత్వ మెమో నంబర్ సోను ఉల్లంఘించి ఏయూ కన్వెన్షన్ థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోవడానికి వీసీ అనుమతి ఇచ్చారు. సో ఇది ఉల్లంఘన. దీనిపైన హైకోర్టులో పిటిషన్లు వేయడం కోసం విద్యార్థి సంఘాలు సిద్ధపడ్డాయి.